వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఇదేంటంటే హంసిని బర్త్డే వ్లాగ్ అన్నమాట. సో హంసిని బర్త్డే రోజు ఇది మార్నింగ్ వాళ్ళ అన్నయ్య మార్నింగ్ లేవగానే చెల్లికి హ్యాపీ బర్త్డే చెల్లి అని చెప్తున్నాడు. నేనే చెప్పిస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఇద్దరు సిబ్లింగ్స్ మార్నింగ్ లేవగానే స్నానం చేసి రెడీ అయ్యారు. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం, కాకపోతే నాకు ఇంకా టైం ఎక్కువ లేట్ అయిపోయింది. ఇంకా లేట్గా 10-11 అలా అయింది ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసరికి. సో ఇంకా టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా వాళ్ళని రెడీ చేసి టీవీ అయితే చూస్తున్నారు. టీవీ అంటూ ఈవినింగ్ అయితే మేము మళ్ళీ కేక్ అండ్ బర్త్డే థింగ్స్ కోసం అని చెప్పేసి బయటకు అయితే వెళ్ళాము. ఓన్లీ హంసిని తీసుకొని వెళ్ళాము. విశ్వకు అయితే ట్యూషన్ వెళ్ళాడు. హంసిని తీసుకొని ఇక్కడ బెలూన్స్ అన్లిమిటెడ్ అని మాకు దగ్గరలో ఉందన్నమాట. అక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. అంటే బర్త్డే థింగ్స్, బర్త్డేకి సంబంధించిన థింగ్స్ అన్నీ మనకి ఒకే దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట. సో అక్కడికైతే ఫస్ట్ టైం వెళ్ళడము, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. బెలూన్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి. అంటే విత్ స్టిక్కరింగ్తో ప్లెయిన్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ గర్ల్కి, బేబీ గర్ల్కి, బాయ్కి సంబంధించిన డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి క్రౌన్ చూస్తున్నాను నేను హంసినికి. నాకైతే మరీ హెవీగా అనిపించింది. ప్రైస్ రీజనబుల్గానే ఉంది కానీ ఆమెకి సెట్ అవ్వలేదు. ఇంకా ఇంట్లో ఒక క్రౌన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అదైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి నేను క్యాప్స్ చూస్తున్నాను. క్యాప్స్లో అయితే చాలా కలెక్షన్ ఉండే. ఇక్కడ వాళ్ళ పప్ప అయితే క్యాప్స్ పెట్టి చూస్తున్నాడు ఎలా ఉంది ఏంటి అని. ఈ రెడ్ క్యాప్ బాగానే ఉంది, రెడ్ అండ్ ఎల్లో, కాకపోతే మరీ హెవీగా అనిపించింది. సో అందుకే ఇంకా క్యాప్ అయితే ఇంకొకటి గోల్డ్ కలర్లో చాలా సింపుల్గా వచ్చేది, అదొకటైతే తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే శాష్ కోసం చూస్తున్నాం అన్నమాట. బాగుంటుంది కదా అది వేస్తే అని, కాకపోతే ఆమె సైజ్ అయితే లేవంట. సో ఇక్కడ పాపర్ తీసుకున్నాము. యాక్చువల్ తీసుకోవద్దు అనుకున్నాము, ఎందుకంటే అది మనం బ్లో చేసినప్పుడు ఏంటంటే కేక్ పైన అంతా పడుతుంది కదా. సో తీసుకోవద్దు అనుకున్నాము, కాకపోతే ఇంకా సర్లే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా ఇక్కడ బెలూన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ అమ్మాయి అయితే మాకు అంటే 2 కాంబినేషన్ ఏదైతే బాగుంటుందో అది మాకు చూపిస్తూ ఉంది. ఫైనల్గా అయితే మేము బ్లూ అండ్ పింక్ కలర్లో సెట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ టేబుల్ పైన ఉన్నాయి చూడండి, పింక్ అండ్ బ్లూలో. సో ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకొని ఈ కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. క్యాప్ వైట్ అండ్ గోల్డ్లో వచ్చింది, ఇది కూడా బాగుండే. ఇంకా తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ కేక్ దగ్గరికి వచ్చాము. లాస్ట్ వ్లాగ్లో, విశ్వక్ బర్త్డే వ్లాగ్లో చెప్పాను కదా మేము ఎప్పుడైనా స్విస్ క్యాసిల్లో తీసుకుంటామని. ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, ప్రైజెస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి, బట్ బాగుంటాయి అన్నమాట. సో యాజ్ యూజువల్ ఇక్కడికే వచ్చాము. మళ్ళీ హంసిని బర్త్డేకి కూడా ఇక్కడికే వచ్చి కేక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఆమెనే సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను, అలా అన్నీ చూస్తుంది. సో ఫైనల్గా మనమే సెలెక్ట్ చేస్తాము, కాకపోతే ఆ కాసేపు వాళ్ళకి టైం ఇస్తే ఏంటంటే వాళ్ళకి చాయిస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అలా నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్తుంటే అన్నీ చూస్తుంది అన్నమాట. ఇక్కడ కట్ పీసెస్ ఉన్నాయి కదా కేక్స్, అవి తీసుకుందామంటుంది, తెలియదు కదా. సో ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే మెక్సికన్ ఫ్లేవర్లో తీసుకున్నాం అనమాట. మెక్సికన్ కేక్ మనకి 1/2 kg వచ్చేసి 650 అరౌండ్ అలా పడింది. సో అదొక 1/2 kg అయితే తీసుకున్నాక ఇంకా ఇక్కడ నేమ్ కోసం అయితే వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ నేమ్ అయితే నేను ఎంటర్ చేశాను హంసిని అని. సో వాళ్ళు కేక్ పైన అయితే రాస్తున్నారు. ఇక్కడ హంసిని అయితే కూర్చుంది చాలా సిన్సియర్గా. వాళ్ళు అన్నొస్తేనే గొడవ అన్నమాట, ఇది అది అని. హంసిని ఒక్కతుంటే అసలు గొడవ అనేది ఉండదు. సో అందుకే మ్యాక్సిమం ఒక్కొక్కరిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక్కడ కేక్ అయితే రెడీ అయిపోయింది, తీసేసుకొని ఇంటికి అయితే బయలుదేరాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను బ్యానర్ అయితే రెడీ చేసుకుంటున్నాను, హ్యాపీ బర్త్డే అని. ఇవైతే నాకు చాలా బాగా నచ్చుండే, పింక్ కలర్లో మనకి దిల్ షేప్లో వచ్చాయన్నమాట, చాలా బాగుండే. ఇక్కడ వాళ్ళ పప్ప అయితే ఈ బ్యానర్ అయితే కడుతున్నారు, నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను, తను టై చేస్తున్నారు పైన. సో మనకి ఏంటంటే ఆ కర్టెన్కి సెట్ అయ్యేటట్టు కొంచెం నేను అందుకే పింక్ తీసుకున్నాను అనమాట. అండ్ బ్లూ అండ్ పింక్ కలర్లో కూడా ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ కాంబినేషన్లో ఒక 10 బెలూన్స్ అలా తీసుకున్నాను, మరీ ఎక్కువ కాకుండా ఒక 10 బెలూన్స్ అలా తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉండేలా అయితే చూశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా నేను బేబీ హగ్లో డ్రెస్ తీసుకున్నానని, జూడియోలో తీసుకున్నవి కాకుండా బేబీ హగ్లో తీసుకున్నానని చెప్పాను కదా, అది ఇదే డ్రెస్ అనమాట. ఇక్కడ హంసిని వాళ్ళ పప్పానే రెడీ చేస్తున్నారు. ఇంకా డ్రెస్ వేసుకుంది, ఇదండి మల్టీ కలర్లో ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ వచ్చి బాగుండే. ఇది వెస్ట్రన్ టాప్, జీన్స్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను ట్రెడిషనల్ వేర్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఏంటంటే అవి 1 day వేసి ఇంకా పక్కన పెట్టేస్తే తర్వాత మళ్ళీ చిన్నగా అయిపోతున్నాయి. వెస్ట్రన్ వేర్ అయితే మనం చిన్న ఫంక్షన్స్కి కానీ బయటకు వెళ్ళినప్పుడు
వేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకా నేను వెస్ట్రన్ వేరే తీసుకున్నాను. ఇక్కడ చాక్లెట్స్ తీసుకొని వచ్చాము, ఆ చాక్లెట్స్ అన్ని రెడీ పెట్టాను. ఇంక ఇక్కడ కంప్లీట్గా ఈ సెటప్ అయితే ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇది హంసిని డ్రెస్ అనమాట, వెస్టర్న్ జీన్స్ విత్ టాప్. ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో హంసిని అయితే వెలిగిపోతుంది ఆ కలర్స్లో. అంటే మల్టీ కలర్స్ వచ్చాయి కదా, ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్ అలా మల్టీ కలర్లో వచ్చాయి కాబట్టి బాగున్నాయి. యాజ్ యూజువల్ ఇక్కడ వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చున్నాడు. ఇక్కడ మేమైతే కేక్ కట్ చేపిస్తున్నాము. కొంచెం హడావిడి ఉండే, అంత పెద్దగా వీడియోలు అయితే ఏం తీయలేదు. పిల్లలకి ఫోన్ ఇచ్చాను వీడియోస్ తీయమని, వాళ్ళు ఏంటంటే పిక్స్ తీశారు ఎక్కువగా. ఇక్కడ 2 గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. ఒకటి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అండ్ ఒకటి మా పక్కన పిల్లలు ఇచ్చారు. ఇక్కడ విశ్వక్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్, అందులో ఏముంది అని. హంసిని కంటే ఎక్కువ విశ్వకే ఉండే, సో అందుకే ఓపెన్ చేస్తున్నాడు ఫాస్ట్గా. ఇక్కడ ఒక గిఫ్ట్ వచ్చేసి పజిల్, రెండవ గిఫ్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ వచ్చింది. ఇంకా పజిల్ చూసి రిలాక్స్ అయ్యాడనమాట, నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా. ఇంకా యాక్చువల్గా ఏంటంటే హంసిని బర్త్డే అండ్ విశ్వక్ బర్త్డే జస్ట్ 1 వీక్ గ్యాప్లోనే ఉంటుంది. విశ్వక్ వచ్చేసి February 28 అండ్ హంసినిది March 9. ఒకే రోజు ప్లాన్ చేసుకున్నాం, బట్ అవ్వలేదు. అంటే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి కదా, బర్త్డేస్ ఏముందిలే అని చెప్పేసి ఇంకా ఆ 1 వీక్ గ్యాప్లోనే ఉందన్నమాట వీళ్ళ బర్త్డేస్. సో దగ్గరగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి టెడ్డీ బేర్ని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హంసిని. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు చెప్పాను కదా బేబీ హగ్లో తీసుకున్నామని. సో ఇదైతే బాగా నచ్చింది వెస్ట్రన్ టాప్. యాక్చువల్గా నేను ఏంటంటే ట్రెడిషనల్ వేర్కి వెళ్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే అది ఒకేసారి వేయగానే మళ్ళీ ఎప్పుడో వేస్తే చిన్నగా అయిపోతుంది, వేయట్లేదు. సో ఇలాంటి వెస్ట్రన్ టాప్స్ ఉంటే ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చిన్న ఫంక్షన్స్కి, బర్త్డేస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేయొచ్చు కదా అని ఇంకా నేనైతే తీసుకున్నాను. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా బాగుండే, కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుండే. హంసినికి అయితే బాగా సెట్ అయింది. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ హంసినికి కుంకుమ బొట్టులో చాలా అందంగా ఉంటుంది, బొట్టు పెట్టగానే చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇక్కడ పజిల్స్తోనైతే ఆడుతుంది మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, తను ఇంకా ఆడుతుంది అనమాట. సో ఆ పజిల్స్ని ఎలా చేయాలి అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ పాప అయితే నేర్పిస్తుంది. సో ఇక్కడైతే చూస్తుంది. ఇంకా అన్నీ అయిపోయాక ఇంకా డిన్నర్కి ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. ఆ రోజు మ్యాచ్ వచ్చింది కదా, క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఇంకా ఈ పిల్లలకి సపరేట్గా పెట్టాను నేను. పిల్లలు 4, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అండ్ మా పిల్లలు కలిసి ఇక్కడైతే తింటున్నారన్నమాట. చెప్పడం మర్చిపోయా అండి, హంసినికి అయితే మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీగా ఇవ్వండి అండ్ విష్ కూడా చేయండి హ్యాపీ బర్త్డే అని. సో ఇదండి ఫైనల్గా బర్త్డే వ్లాగ్. ఇక్కడ హంసిని తన థింగ్స్ని అన్నిటిని సర్దేసుకుంటుంది. సో అండ్ మా పాపకి మీ బ్లెస్సింగ్స్ ఇస్తూ తప్పకుండా విష్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. ఇదండి హంసిని బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.